హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మిగిలిన పాఠాలు 10, 11, 12 చూద్దాము. 10వ పాఠం బాలనాగమ్మ ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం సాహసం. జానపద కథలను విని లేదా చదివి ఆ బాలగోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సులో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థ పదాలను ఖాళీలలో రాయండి. సంతోషపడ్డారు, బాధపడ్డారు, సుఖము, దుఃఖము, మేలు, కీడు. గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి. సాధన, అభ్యాసం, దిక్కున, వైపుకు, దిశ, ఆరగించాడు, భుజించాడు, జప్తు, స్వాధీనం చేసుకోవడం, రాజులు, చక్రవర్తి, ప్రభువులు, శిరస్సు, తల. భాషను గురించి తెలుసుకుందాం. ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. తల్లిదండ్రులు, తల్లియును, తండ్రియును, తోడు నీలడు, తోడియును, నీడయు. నెక్స్ట్ భీమార్జునులు, భీముడు, అర్జునుడు, కాయగూరలు, కాయయు, కూరయు. ఆటపాటలు, ఆటలు, పాటలు. కలిపి రాయడం. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత. ఇంకా ప్లస్ ఒకరు, ఇంకొకరు. పై ఉదాహరణలు రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం గమనించారు కదా. ఇట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటారు. దీనికే సంధి అని పేరు. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు, మీరెవరు. 10 ప్లస్ ఇంతలు, పదింతలు. ఏది ప్లస్ అయినా, ఏదైనా. పట్టిన ప్లస్ అంతా, పట్టినంత. నెక్స్ట్ 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు ప్రక్రియ పాట. ఇతివృత్తం మానవీయ విలువలు, బాల కార్మికులు. పాట అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. కవి పరిచయం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. కొలువు, ఉద్యోగం, పెందలాడే, పొద్దున, తెల్లవారుజామున, ఏరు, కాలువ, వెలవెలబోయింది, చిన్నబోయింది. ప్రకృతి, వికృతి. పశువులు, అంబ, అమ్మ, అటవి, అడవి, గాసం, గ్రాసం. కింది పదాలను విడదీసి రాయండి. నాయనమ్మ, నాయన ప్లస్ అమ్మ. నిజాశ్రమము, నిజ ప్లస్ ఆశ్రమంబు. పోయితివయ్య, పోయితివి ప్లస్ అయ్య. నిజమూహింప, నిజము ప్లస్ ఊహింప. వలయమందు, వలయము ప్లస్ అందు. ముఖారవిందం, ముఖ ప్లస్ అరవిందం. విడదీసిన పదాలను కలిపి రాయండి. నిన్ను ప్లస్ అడుగా, నిన్నడగా. ఇడుమకు ప్లస్ ఓర్చి, ఇడుమకోర్చి. ఇప్పుడు ప్లస్ ఏమిటి, ఇప్పుడేమిటి. ఎవరు ప్లస్ ఏమైనా, ఎవరేమైనా, ఎవరేమన్నా అని కూడా రాసుకోవచ్చు. నిమిషము ప్లస్ ఏని, నిమిషమేని. నెక్స్ట్ గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు రాయండి. వెలుగు, నీడలు, వెలుగును, నీడను. ద్వంద్వ. భూమి, ఆకాశాలు, భూమిను, ఆకాశమును. ద్వంద్వ. ధర్మాలు, ధర్మము, అధర్మము. ద్వంద్వ. శాంతి, అహింసలు, శాంతి, అహింస. ద్వంద్వ. సూర్యచంద్రుడు, సూర్యుడును, చంద్రుడును. ద్వంద్వ. నీతి, నిజాయితీలు, నీతియును, నిజాయితీను. ద్వంద్వ. చిన్న పెద్దలు, చిన్నయును, పెద్దలు. ద్వంద్వ. చమత్కార పద్యాలు ఇచ్చాడు ఇక్కడ. ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అనే పదాలు సరళంగా ఒక కవి చెప్పిన పద్యం. కింది పద్యంలో పైకి ఇన్ని చోట్ల ఉండే వస్తువేదో చెప్పమన్నట్లు కానీ ఇందులోనే జవాబు ఉన్నది. వంగ తోటలో ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని చదువుకో. 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కాయనే. మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పో కాపాడుకుందాం. ఇతివృత్తం పర్యావరణ ప్రక్రియ సంభాషణ. మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమే, రక్షణ కవచమే నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడం పాఠం ఉద్దేశం. పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. కింది పదాలు చూడండి. వీటికి అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి అన్నాడు. తొందరగా, వెంటనే, దురాక్రమణ, చెడు ఆక్రమణ, ఇంతకుముందు కాలం, పూర్వకాలం, ప్రాణులు, జీవులు, పిల్లవాళ్ళు, పిల్లలు, శబ్దాలు,
ధ్వనులు, వాహనాలు. మిగతాయి మీరు వెతికి రాయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ వెతికి రాయమన్నారు. ఆంగ్ల పదార్థాలు వాటి అర్థాలు. డాక్టర్, వైద్యుడు. తులతో పూరించండి. రాజుల సేనతో వచ్చాడు. తృతీయ విభక్తి. దొంగతనం చేయడం కంటే పంచమి విభక్తి. వృద్ధులను ద్వితీయ విభక్తి. దొంగల కొరకు చతుర్థి విభక్తి. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. కృష్ణార్జునులు, కృష్ణును అర్జునుడును. ద్వంద్వ సమాసం. శివకేశవులు, శివుడును కేశవుడును. ద్వంద్వ సమాసం. నిరాశ నిస్పృహలు, నిరాశయును నిస్పృహను. ద్వంద్వ సమాసం. భయాందోళనలు, భయమును ఆందోళనము. ద్వంద్వ సమాసం. న్యాయ న్యాయాలు, న్యాయమును అన్యాయము. ద్వంద్వ సమాసం. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ. లేకుంటే, లేక ప్లస్ ఉంటే. మరేమి, మరి ప్లస్ ఏమి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. మేనా ప్లస్ అత్త, మేనత్త. మేనసు ప్లస్ అయిన, మనసైన. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. కింద ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి. భాషా భాగాల పేర్లను రాయండి. అతను, కమ్మగా, కొబ్బరికాయ, వెళ్ళి, అమ్మ. ఇక్కడ భాషా భాగాలు ఉన్నాయి. ఇదేదో ఇక్కడ సెట్ అవుతుంది. రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది, నామవాచకం. అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది, విశేషణం. గోపాల్ డాక్టరే కాదు, అతడు యాక్టర్ కూడా, సర్వనామం. నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతి దేవిని దర్శించుకున్నాడు, క్రియ. రవి ఉరుకుతూ కింద పడి అబ్బా అని అరిచాడు, అవ్యయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.